Okay friends, now let us see the first question. Okay, first question ఏమంటున్నాడంటే the cost price of 36 books is equal to the selling price of 30 books అంటున్నాడు. The gain percent is, so according to the question మనం given data రాసుకుందాం. ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 బుక్స్ అంటున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 బుక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 బుక్స్ అంటున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 బుక్స్ అంటున్నాడు. ఆఫ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఆల్వేస్ రిమెంబర్, రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ద గెయిన్ పర్సెంట్ అన్నాడు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను నెంబర్ ఆఫ్ ఐటమ్స్లో ఇచ్చాడు ఇక్కడ. అలాంటప్పుడు గెయిన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మైనస్ 1 into 100, అవునా కదా. సో ఫార్ములా ఈజ్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మైనస్ 1 into 100, రైట్ ఆర్ నాట్. మనకు కావాల్సింది ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ వాల్యూ. కాబట్టి కాస్ట్ ప్రైస్ని అటు తీసుకువెళ్ళండి, 30ని ఇటు తీసుకురండి. సో మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ తీసుకొస్తే 30 కిందకు వచ్చేస్తుంది. సో 36 divided by 30, ఎస్ ఆర్ నో, అవునా కదా. సో 6 6 are 36, 6 5 are 30, దట్ ఈస్ నథింగ్ బట్ 6/5 ఈజ్ ద వాల్యూ. సో ఈ పర్టికులర్ దానిలో 6/5ని సబ్స్టిట్యూట్ చేయండి, SP బై CP అంటే 6/5. సో 6/5 minus 1 into 100, ఎస్ ఆర్ నో. సో 5 minus this gives nothing but 6 minus 5/5, 6 minus 5/5 into 100, which is nothing but 1/5 into 100, that is nothing but 5 2s 10, which is giving 20%, right friends. సో ఎంత గెయిన్ వచ్చింది ఫ్రెండ్స్, నథింగ్ బట్ 20% గెయిన్ వచ్చింది అనమాట. సో ఈ ఫార్ములా అనేది మనకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్లో ఇచ్చినప్పుడు. లేదంటే సింపుల్గా చెప్పాలంటే ఇలా కాకుండా, ఈ ఫార్ములా కాకుండా వేరే ఆల్టర్నేట్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, ఇది కదా ఇచ్చినటువంటి గివెన్ డేటా. సో మనం సిపి బై ఎస్పీని ఏమని రాపట్టచ్చు ఫ్రెండ్స్, సిపి ఈ ఎస్పీని కింద తీసుకొచ్చాం అనుకోండి, ఇది సెకండ్ ఫార్మాట్, ఇది ఫస్ట్ ఫార్ములేట్. ఆల్టర్నేట్ మెథడ్ చెప్తున్నాను, ఎస్పీ కిందకి తీసుకొచ్చాం అనుకోండి, 36 అటు వెళ్ళిపోతుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ 30/36, ఎస్ ఆర్ నో. సో 6 5 are 30, 6 6 are 36, 5/6 వచ్చింది, రైట్ ఆర్ నాట్. అంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ 5/6 వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 6 units, కాస్ట్ ప్రైస్ ఈజ్ 5 units. అంటే ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ వచ్చిందనే కదా అర్థం. కాస్ట్ ప్రైస్ 5 units ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, 1 unit ఎక్కువ ఉంది. కాబట్టి వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఫ్రెండ్స్, 1 unit ఈజ్ ద ప్రాఫిట్, అవునా కదా, రైట్. సో ఇప్పుడు ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి, గెయిన్ పర్సంటేజ్ కావాలి. అంటే దిస్ 1 unit డివైడెడ్ బై ఇనీషియల్గా ఉన్నది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, ఆల్వేస్ రిమెంబర్ దట్ ఈస్ నథింగ్ బట్ 20%. అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, గెయిన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి అంటే, గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములాని బట్టే ఇది చేసామన్నమాట. అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఈ ఫార్ములా వాడుకోవచ్చు, లేదా ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, రైట్ ఫ్రెండ్స్. ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్, the cost price of 15 tables is equal to the selling price of 20 tables, find the loss percent అని అంటున్నాడు. అంటే see carefully, ఏమన్నాడు ఇక్కడ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 tables. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ కదా. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 tables, రైట్. సో మనకి ఈ లాస్ పర్సెంట్ అడిగాడు. లాస్ పర్సెంట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, లాస్ అంటే 1 మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అవునా కదా. అదే గెయిన్ పర్సెంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మైనస్ 1 into 100. ఇది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫార్మాట్లో ఉంది, సరే. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ కావాలంటే కాస్ట్ ప్రైస్ ఇటు తీసుకురండి, 20 ఇటు తీసుకురండి. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 15/20 వస్తుంది, అవునా కదా. సో 5 3s are 15, 5 4s are 20, దట్ ఈస్ నథింగ్ బట్ 3/4. సో ఎస్పీ బై సిపి వాల్యూ 3/4. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 3/4, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటూ 100, విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ 4 minus 3, దట్ ఈస్ నథింగ్ బట్ 1/4 into 100. అంటే 25 times క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 25%. సరే, దీనికి ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి అంటే సెకండ్ మెథడ్ ఎలా చేయొచ్చు. సో దిస్ ఈస్ ద గివెన్ కండిషన్, అవునా కదా. సో మనం సిపి బై ఎస్పీని తీసుకొచ్చాం అనుకోండి, సిపి బై ఎస్పీ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 20/15 అయినా. చూడండి, కాస్ట్ ప్రైస్ 20 ఉంది, ఎస్ ఆర్ నో, సెల్లింగ్ ప్రైస్ 15 ఉంది. అంటే మనం కొనుక్కునేది 20 unitsకి అయితే అమ్ముకున్నది 15 unitsకి. అంటే దెర్ ఈస్ ఎ లాస్. ఎంత లాస్ ఉంది ఫ్రెండ్స్, 5 units లాస్ ఉంది. సో లాస్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, ఓకేనా, ఇది ఫార్ములా.
సో లాస్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 5 యూనిట్స్ లాస్ వచ్చింది. కాబట్టి 5 బై కాస్ట్ ప్రైస్ ఎంత 20 ఇంటూ 100, రైట్ ఫ్రెండ్స్. సో 5 4s are 20, 4 25s are 100, దట్ ఈస్ నథింగ్ బట్ 25% ఈస్ ద ఆన్సర్. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఈ ఫార్ములా అయినా వాడుకోండి, ఈ ఫార్ములా అయినా వాడుకోండి, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్ ప్రాబ్లమ్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లమ్. తర్వాత క్వశ్చన్ ఫ్రెండ్స్, ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 5:4, దెన్ ద లాస్ పర్సంటేజ్ అంటున్నాడు. డైరెక్ట్గా ఏమి ఇచ్చాడంటే రేషియో అంటున్నాడు. రేషియో అంటే తెలుసు కదా, A/B ఫార్మాట్. ఎవరి మధ్య రేషియో, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మధ్య రేషియో. అంటే కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 5/4. 5:4 అంటే 5/4, రైట్ ఫ్రెండ్స్. సో దెన్ ద లాస్ పర్సంటేజ్ ఈజ్ అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5 యూనిట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ 4 యూనిట్స్ ఉంది. అంటే ఎన్ని యూనిట్స్ లాస్ ఉంది ఫ్రెండ్స్, లాస్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిటే కదా. సో లాస్ పర్సంటేజ్ ఫార్ములా వచ్చేసి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ బై వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్, 5 ఇంటూ 100, దట్ ఈస్ నథింగ్ బట్ 20%. ఎస్ ఆర్ నో, దిస్ ఈస్ 20%, రైట్. హోప్ యూ అండర్స్టాండ్. సో దీన్నే మీరు ఎలా కావాలి అంటే మనం దానిలో కూడా వాడచ్చు. అంటే మన లాస్ పర్సంటేజ్కి ఫార్ములా ఏం చెప్పాను ఫ్రెండ్స్, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ SP/CP ఇంటూ 100. ఎస్ ఆర్ నో, ఈ ఫార్మాట్లో కూడా మనం వాడచ్చు. వాడినప్పుడు 1 మైనస్ 4/5, దట్ ఈస్ నథింగ్ బట్ 1/5 వస్తుంది. కావాలంటే 1 మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 4, కాస్ట్ ప్రైస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ అంటే 5/4, అవునా కదా. మరి సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అంటే 4/5. ఎస్ ఆర్ నో, 4/5 ఇంటూ 100. దిస్ ఇస్ ద ఆల్టర్నేట్ మెథడ్. దిస్ గివ్స్ యూ సేమ్ ఆన్సర్ 1/5 ఇంటూ 100, విచ్ ఈస్ నథింగ్ బట్ 20%. ఎస్ ఆర్ నాట్. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, ఈ రెండింటిలో ఏదైనా మీరు వాడుకోవచ్చు, రైట్. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. So coming to next one, the ratio of the cost price and selling price of an article is 20:21 అన్నాడు. అంటే రేషియో ఇచ్చాడనమాట, సేమ్ ఇందాకలాగే. వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్ అన్నాడు. ఇక్కడ అడిగింది మాత్రం గెయిన్ పర్సెంట్ ఫ్రెండ్స్. సరే, మనకి 2 ఫార్మాట్స్ తెలుసు కాబట్టి ఫస్ట్ ఫార్మాట్లో చూద్దాం. గెయిన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ మైనస్ 1 ఇంటూ 100 కదా. ఎస్. సో బట్ వాట్ హీ హాస్ గివెన్, కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 20/21. అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 21/20. ఎస్ ఆర్ నో. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 21/20 మైనస్ 1 ఇంటూ 100. ఎస్ ఆర్ నో. సో 21 minus 20 నథింగ్ బట్ 1/20 ఇంటూ 100. ఎస్. సో 0 gets cancelled, 2 5s 10, which is giving 5% is the answer, right. సో ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి ఫ్రెండ్స్, ఆల్టర్నేట్ మెథడ్లో మనం ఏమి ఇచ్చాడు, రేషియో అన్నాడు కదా, CP/SP ఈజ్ ఈక్వల్ టు 20/21. ఎస్ ఆర్ నో. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 20 యూనిట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 21 యూనిట్స్ ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా మనకి ప్రాఫిటే వస్తుంది. ఎంత యూనిట్స్ ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్, సో 1 యూనిట్ ప్రాఫిట్ వస్తుంది అనమాట, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో 1 యూనిట్ ప్రాఫిట్ వచ్చింది. సో గెయిన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇస్ 20 యూనిట్స్, 20 ఇంటూ 100. ఎస్ ఆర్ నో. So 0 gets cancelled, 2 5s 10, directly we are getting 5% is the answer, right. Okay, I hope you understand. Please note this. Coming to next problem. Okay friends, తర్వాత క్వశ్చన్ చూడండి. If the selling price of an article is 8/5 times of its cost price అన్నాడు, different model, then the profit percentage on it, profit అన్న గెయిన్ అన్న ఒకటే తెలుసు కదా. See, ఏమన్నాడు, selling price of an article is 8/5 times of its cost price. అంటే selling price is equals to 8/5 times అంటే ఇంటూ కాస్ట్ ప్రైస్, రైట్ ఫ్రెండ్స్. సో ఒకటి మీరు ఆలోచిస్తే కాస్ట్ ప్రైస్ని డైరెక్ట్గా తీసుకురండి. చాలామంది 5 తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్స్ట్రా వేస్తారు, నో నీడ్. సో ఖచ్చితంగా మీరు కాస్ట్ ప్రైస్ని తీసుకోండి. సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 8/5 వచ్చేసింది, అవునా కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, SP/CP మైనస్ 1 ఇంటూ 100 కదా. సో ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ SP/CP వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ సో 8/5 మైనస్ 1 ఇంటూ 100. సో వాట్ ఈస్ 5 అటు వెళ్ళిపోతుంది, 8 minus 5 దట్ ఈస్ నథింగ్ బట్ 3, 3/5 ఇంటూ 100. సో 5 2s 10 0, which is giving 60%. 3 20s are 60%. సో ఐ థింక్ 60%. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, రైట్ ఫ్రెండ్స్. సో మీరు ఇలా కాకుండా మనకి ఇది తెలిసిపోయింది కాబట్టి దీని నుంచి మళ్ళీ మనం ఏం రాయొచ్చు, CP/SP అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 5/8, అవునా కదా. లేదా ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సో కాస్ట్ ప్రైస్ ఉన్నది 5, సెల్లింగ్ ప్రైస్ ఉన్నది 8. అంటే 5 యూనిట్స్కి నేను కొన్నాను, 8 యూనిట్స్కి అమ్మాను, అంటే నాకు ప్రాఫిటే వచ్చింది కదా. అంటే వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, 3 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చింది, అవునా కదా. 3 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా, గెయిన్ బై ఆర్ ఎల్స్
ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్? 5 యూనిట్స్. సో 5 ఇంటూ 100. డైరెక్ట్ స్టెప్ వైస్ ఏజ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అదే వచ్చింది కదా మనకి. సో 520s are 100, 320s are 60%. Right? So hope you understand. Please note these questions. Fine. Thank you.